హాయ్ అండి, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సాధన. వెల్కమ్ టు ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇది మంచి టస్సర్ క్రీమ్ కలర్లో ఉన్న శారీకి గంగా జమున బోర్డర్, ఒకవైపున వైలెట్ కలర్, కింది వైపున పై వైపున సీ గ్రీన్ కలర్. మీకు అలా కలర్ వేరే అనిపిస్తుంది వీడియోలో, కానీ పర్ఫెక్ట్ సీ గ్రీన్ కలర్. ఇంకా ఆ బ్లౌజ్ అయితే అలా వైలెట్ కలర్లోనే వచ్చింది. పళ్ళులో అయితే ఇలా వైలెట్ కలర్ ఇంకా సీ గ్రీన్ కలర్ మిక్స్డ్ పళ్ళు వచ్చింది. మిక్స్డ్ పళ్ళు వచ్చింది, వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సో నేను ఇంకా ఆ వైలెట్ కలర్ బ్లౌజే కాకుండా మిక్స్ అండ్ మ్యాచ్లో స్టిచ్ చేద్దామని చెప్పేసి ఇలా సీ గ్రీన్ క్లాత్ తీసుకున్నాను. సీ గ్రీన్ క్లాత్ బాడీ పెట్టేసి వైలెట్ కలర్ హ్యాండ్స్ పెడదాము అని అనుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ రెండు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది అని ఈ క్లాత్ తీసుకొచ్చాను. బట్ యాజ్ ఈజ్గా కంప్లీట్ వైలెట్ కలరే స్టిచ్ చేసేసుకున్నాను. యాక్చువల్గా వైలెట్ కలర్ బాగుంటుంది, బట్ ఇదేంటో కొంచెం బ్లాకిష్ వైలెట్గా వచ్చినట్టుగా అనిపించింది. సో నేను ఇంకా ఈ బ్లౌజ్ను అలానే ఉంచేసి, ఈ ఆల్రెడీ సీ గ్రీన్ తెచ్చేసినాను కాబట్టి దానికి మిక్స్ అండ్ మ్యాచ్గా ఇంకేదైనా తెచ్చేసి స్టిచ్ చేద్దాము అని అనుకున్నాను. ఈ క్లాత్కి ఈ వైలెట్ కలర్ బ్లౌజ్ నాకు వేరే వేరే శారీస్కి కూడా మ్యాచ్ అవుతుంది, అందుకని యాజ్ టీజ్గా అలానే స్టిచ్ చేశాను. ఈ వైలెట్ కలర్ శారీ చూసారా, యాక్చువల్గా దీనికి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇంకో శారీ కట్టుకున్నప్పుడు ఈ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఇది ఇక్కత్ ఓల్డ్ శారీ, ఇంకా దీనికి కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉంది. ఆల్రెడీ ఒక 2-3 గోల్డ్ కలర్ బ్లౌజెస్ దీనికి వేసుకున్నాను, ఇప్పుడు దీనికి కూడా మ్యాచ్ అవుతుంది. ఇలాగా మనము ఒక బ్లౌజ్ని 2-3 శారీస్కి అలా యూజ్ చేస్తాం కదా. ఇంకా ఈ శారీ మా సిస్టర్ కూడా ఆన్లైన్లో ఇద్దరం సేమ్ తీసుకున్నాము. తనైతే అలా డీప్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంది, నేనైతే ఇంకా హై నెక్తోనే స్టిచ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటి అంటే, ఎప్పుడు నేను మీకు అడ్వైజ్ ఇస్తాను కదా, లేదు అంటే నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను, ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నాను, మీరు కూడా చేసుకోండి అని. ఇప్పుడు నాకు మీరు అడ్వైజ్ ఇవ్వండి. ఏంటి అంటే, నాకు ఈ బ్లౌజ్తో నేను సాటిస్ఫై అవ్వలేదు, బాగుంది అని అనిపించలేదు నాకు ఈ శారీకి. సో ఇంకా ఇప్పుడు ఈ క్లాత్కి నేను ఆల్రెడీ ఈ క్లాత్ ఎలానూ తెచ్చేసాను కాబట్టి ఈ క్లాత్కి నేను ఇంకొక క్లాత్ మిక్స్ అండ్ మ్యాచ్గా తెచ్చుకున్నాను. అలాగా వైలెట్, పర్ఫెక్ట్ వైలెట్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. అలాగే ఆ క్రీమ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ శారీకి మ్యాచ్ అయింది. అయితే నా డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు డౌట్ అంటే డైలమా, వైలెట్ కలర్ బాడీకి పెట్టుకోవాలా, లేదు అంటే ఈ సీ గ్రీన్ బాడీకి పెట్టుకోవాలా, హ్యాండ్స్కి ఈ క్లాత్ యూజ్ చేయాలా, ఆ క్లాత్ యూజ్ చేయాలా అనేది కొంచెం డైలమాలో ఉన్నాను. ఏదైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి ఈసారికి మీరు నాకు అడ్వైజ్ ఇవ్వండి, ఏది అయితే బాగుంటుంది అని చెప్పేసి. ఎప్పుడు అంటే నా థాట్స్ కంటే కూడా మీ థాట్స్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా డిఫరెంట్గా ఐడియాస్ వస్తూ ఉంటాయి కదా, బాగుంటుండొచ్చు. ఈ బ్లౌజ్ కన్నా కూడా ఆ బ్లౌజ్ బాగుంటుంది, అదే స్టిచ్ చేసుకుందామని అనుకున్నాను. సో ఒకరు కామెంట్ చేశారు, నీ పిచ్చి ఐడియాల కంటే మాకు మంచి బోల్డ్ అన్ని మంచి మంచి ఐడియాస్ వస్తాయి అని. అలాంటి మంచి మంచి ఐడియాస్ వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు సలహా ఇవ్వండి. నేను మీకు మీరు ఎలాగైతే చెప్తే అలానే నేను స్టిచ్ చేసుకుంటాను. ఇంకా మనకు మ్యాచింగ్ పిచ్చి కదా, వదిలేస్తామా? ఏదైనా శారీ ఉన్నాము అంటే దానికి మ్యాచింగ్ యాక్సెసరీస్ ఉండాల్సిందే. సో ఇది కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి బీడ్స్ తెప్పించుకున్నాను. ఇంకా వైలెట్ ఇంకా క్రీమ్ కలర్ పర్ల్స్, మంచి కాస్ట్లీ పర్ల్స్ ఇవి, అందుకని చెప్పేసి కొంచెం కాస్ట్ ఎక్కువే పడింది, అయినా కూడా నాకు మ్యాచింగ్ ఉంటుంది అని చెప్పేసి తెప్పించాను. చాలా బాగున్నాయి, అంటే ఈ శారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. మామూలుగా పైకేమో సీ గ్రీన్ వస్తుంది, కిందకేమో వేసుకున్నప్పుడు వైలెట్ వస్తుంది. ఇంకా ఈ రెండు కూడా బాగుంటుంది అని చెప్పేసి అలా తెచ్చేసుకున్నాను. చూస్తున్నారు కదా, పర్ల్స్ అయితే చాలా మంచి క్రీమిష్గా పర్ఫెక్ట్ మ్యాచింగ్గా ఉన్నాయి బ్లౌజ్కి. చూస్తున్నారు కదా, బ్లౌజ్కి శారీకి. ఇంకా నాకు అలాగా నేను పర్ల్స్లో సెట్ చేయించుకున్నప్పుడు అవి చేయించుకున్నాను. ఎస్ హుక్ ఉంటుంది కదా, కొన్ని ఇయర్స్ బ్యాక్ బాగా ఫ్యాషన్ ఉంటుండే ఈ ఎస్ హుక్, ఇప్పుడు కూడా ట్రెండ్లో ఉందనుకోండి. ఆ పర్ల్స్ అయితే ఉన్నాయి. సో మనకి అలా మ్యాచింగ్కి ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకోవచ్చు. ఈ చైన్ వేసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ అలా వేసేసుకోవచ్చు. సో ఇలాగా నేను నెక్ పీస్ కూడా సెట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఇది చూడండి, సీ గ్రీన్. ఒకవేళ మనం సింపుల్గా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇదొక ఎస్ హుక్, ఇది కూడా ఒకటి చిన్నది ఉంది, ఇంకొకటి పెద్దది ఉంది. ఈ చిన్న వాటికి సీ గ్రీన్వి వేసుకుంటే దీనికి ఈ బార్డర్కి మ్యాచ్ అవుతాయి.
అంటే అలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. పర్ఫెక్ట్ వాలెట్ కావాలి అనుకుంటే ఈ బుట్టాలు కూడా ఉన్నాయి. అంటే ఆ బ్లౌజ్కి కరెక్ట్గా సెట్ అయిపోయేటువంటి బుట్టాలు. ఇంకా చైన్ కూడా ఉంది. సో ఇవైనా వేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి యాక్సెసరీస్ వేసుకున్నా కూడా, నెక్ పీస్ వేసుకున్నా, ఇయర్ రింగ్స్ వేసుకున్నా సింపుల్గా నీట్గా బాగుంటాయి. మ్యాచింగ్ వేసుకున్నామంటే చిన్నదైనా మనకి బాగుంటుంది. సో ఇలా నేను సెట్ చేసేసుకున్నాను. ఇంకా ఉగాది రోజు కట్టుకోవాలి ఈ శారీ అని అనుకున్నాను. కట్టుకున్నప్పుడు మీకు ఎలా ఉంది అనేది చూపిస్తాను. ముందే ఇచ్చేసినాను వీడియో కాబట్టి ఊరికే అలా వేసుకొని చూశాను. ఇది నెక్ పీస్ వచ్చిన తర్వాత మనం ఒకసారి వేసుకొని ట్రై చేస్తాం కదా, అలా వేసుకున్నప్పుడు అలా ఉంది. సో ఇదండి. ఇంకా మీరు చూసి నాకు ఐడియాస్ ఇవ్వండి ఎలా స్టిచ్ చేయాలనేది. ఇది ఉగాది రోజు నేను ఇలా వీడియో తీశాను. కట్టుకున్న తర్వాత ఎలా ఉంది అని చెప్పేసి. బాగుంది, పర్వాలేదు, చాలా బాగానే ఉంది. కానీ బ్లౌజే నాకు కొంచెం ఎందుకో సెట్ అవ్వలేదు అనిపించింది. ఇంకా కంప్లీట్గా శారీ అంతా ఎలా ఉంది, నెక్ పీస్ ఎలా ఉంది, ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి అనేవి చూడండి. సింపుల్గా ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా ఉంటాయి కదా, ఫుల్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను నేను. ఇంకా నాకు ఈ వైలెట్ కలర్ బార్డర్ కిందకు వచ్చిన దానికన్నా కూడా ఆ సీ గ్రీన్ బార్డర్ కిందకు వస్తే బాగుండనేమో అని అనిపించింది. కొంచెం ఎందుకో బ్లాక్ షేడ్లో వచ్చిన వైలెట్ కాబట్టి మన ఫేస్ కూడా డల్గా అనిపిస్తుంది. అలా 4 స్టెప్స్ పెట్టుకుంటే అలా ఉంది. చక్కగా నీట్గా ఉంటుంది శారీ మాత్రం కట్టుకున్నప్పుడు. చాలా నీట్గా ఉంది, డిగ్నిఫైడ్గా కూడా ఉంటుంది. సో మనం శారీస్ అన్నీ డిగ్నిఫైడ్గా ఉండేలాగా కట్టుకుంటేనే బాగుంటుంది. నీట్గా కుచ్చులు కూడా మంచిగా చక్కగా, అంటే ఉబ్బుగా అలాగా కాకుండా నీట్గా ఫాలో అయ్యింది చూడండి. అలా మనం ఒకసారి కట్టి కుచ్చుల్ని సెట్ చేసుకున్నామంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి మీకు నచ్చి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ వేరే బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా ఐడియా ఇవ్వండి. చూసారా, ఆ బ్లౌజ్ కొంచెం డల్గా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.